హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గాయస్, తమన్ అయితే తన ట్విట్టర్ అకౌంట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నది మరియు తారక్ అన్నతో కలిసి దిగిన ఫోటో ఒకటి అప్లోడ్ చేశాడనమాట. ఫోటో అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అదేంటి, వీళ్ళు ఎవరి సినిమాలో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా, ఈ ఫోటో ఇప్పటిది కాకపోవచ్చులే అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఫోటో లేటెస్ట్ ఫోటోనే. ఎందుకంటే చరణ్ అన్న ఆ లాంగ్ హెయిర్, ఆ గడ్డం చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడే మొన్న రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోయి వచ్చినప్పుడు దిగిన ఫోటో అనమాట. చరణ్ అన్నది అండ్ తారక్ అన్న ఫ్రెండ్షిప్ అయితే ఏదో RRR మూవీ కంప్లీట్ అయ్యే వరకు చేసిన ఫ్రెండ్షిప్ అయితే అస్సలు కాదు. వీళ్ళది ఒక డికేడ్ బాండింగ్ అనుకోవచ్చు. ఇప్పటి నుంచో అయితే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ లో ఎవరికైనా ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉందా అంటే ఓన్లీ చరణ్ అన్న మరియు తారక్ అన్న. ఇక తమన్ ఇద్దరితో కలిపి దిగిన ఫోటోకి మై లవ్లీ బ్రదర్స్ అని అయితే ఒక ట్యాగ్ ఇచ్చారనమాట. పోతే ధోప్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ధోప్ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. ఎక్కడ చూసినా గానీ ధూప్ సాంగ్ సంబంధించిన రీల్స్ ఇన్స్టాలో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో కావచ్చు, ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ధూప్ సాంగ్ సంబంధించిన రీల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ధూప్ మేనియా అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక చరణ్ అన్న మూమెంట్స్ కు, చరణ్ అన్న వేసిన గ్రేస్ కి అయితే మామూలుగా కాదు, బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. ఇక చరణ్ అన్న గ్రేస్ఫుల్ మూమెంట్స్ కి అయితే మామూలు రెస్పాన్స్ రాలేదు, అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక మనం చూసింది లిరికల్ సాంగ్ లో ఒక 2-3 స్టెప్స్ మాత్రమే చూసాం. ఫుల్ సాంగ్ లో ఇంకా అదిరిపోయే స్టెప్స్ ఉన్నాయని జానీ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీరోయిన్ కియారా హోప్ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక చిన్న వీడియోని అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో అర్థం చేసుకోవచ్చు ఇక చరణ్ అన్న మూమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో. ఇక కియారా చరణ్ అన్న గురించి చెప్తూ, చరణ్ అన్న తోటి డాన్స్ మ్యాచ్ చేయడం చాలా కష్టం అనేసి, అయినా నా వరకు నేను చాలా వరకు నా బెస్ట్ ఇచ్చి మ్యాచ్ చేయడానికి ప్రయత్నించా, ఎక్స్ట్రీమ్ ఫెంటాస్టిక్ డాన్సర్ అనేసి చరణ్ అన్న గురించి కియారా చెప్పడం జరిగింది. ఇక మూవీ అయితే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము రేపుతుంది. ఖచ్చితంగా గేమ్ చేంజర్ మూవీ అయితే ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేలా కనబడుతుంది. ఇక గేమ్ చేంజర్ మూవీ సంభవం మొదలవడమే ఆలస్యం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కొత్త రికార్డులు ఎప్పుడెప్పుడు నమోదు చేద్దామా అన్నట్టు ఎదురు చూస్తుంది. సో ఇది గాయ్స్ ఈ వీడియో.